సింగిల్ అటెంప్ట్లో ఎలా కొట్టాలనేది చూద్దాం. బ్యాంక్ ఎగ్జామ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, సింగిల్ అటెంప్ట్లో ఎలా మనం క్రాక్ చేయాలి, అది ఐబీపీఎస్ఏ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, రూరల్ బ్యాంకే కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇట్లా ప్రాక్టీస్ చేసినట్లయితే సింగిల్ అటెంప్ట్లో మీరు ఖచ్చితంగా కొడతారు. ఎట్లా అంటే చూద్దాం. ఒకటి, దీంట్లో ఉండే సిలబస్లో చూసుకున్నట్లయితే మనకి మొత్తము 5 మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఏ బ్యాంకుకు పోయినా. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 2 రీజనింగ్, 3 జనరల్ అవేర్నెస్, 4 జనరల్ ఇంగ్లీష్, 5 కంప్యూటర్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఎకానమీ. ఇది ఈ సిలబస్ మాత్రమే మనకు ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్యాంక్ ఎగ్జామ్ కొట్టడానికి నాలెడ్జ్ అవసరము లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ మోర్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంత తొందరగానో మనం బ్యాంక్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఎకానమీ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీలో ప్రిపేర్ అవ్వాలి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే వాడిచ్చినటువంటి సిలబస్ని కంఠస్థ పెట్టండి. సిలబస్ ఏదైతే మైండ్లో ఉంటుందో ఆ సిలబస్ను మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. మీకు నచ్చినటువంటి ఆథర్స్ పుస్తకాలు ఒక సబ్జెక్టుకు సంబంధించి 4-5 పుస్తకాలు కాకుండాను ఒక సబ్జెక్టుకి ఒక పుస్తకాన్నే ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమెటిక్ అరియంత్ కానీ లేదా ఆర్ఎస్ అగర్వాల్ బీఎస్సీ క్విక్కర్ మ్యాథ్స్, చాలా బుక్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి బుక్ను ఒకదాన్ని తీసుకోండి. నేనేం ప్రిఫర్ చేయమంటాను అంటే బీఎస్సీ క్విక్కర్ మ్యాథ్స్ ప్రిఫర్ చేయమంటాను బ్యాంకింగ్కి. ఎందుకంటే మోర్ షార్ట్ కట్స్ అవైలబుల్ ఇన్ దట్ బుక్. దాంట్లో చాలా షార్ట్ కట్లు ఉంటాయి అర్థం చేసుకున్నవాడికి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం అర్థం అవ్వదు. కాబట్టి అలా నేనేం చెప్తానంటే అర్థమెటిక్లోని బీఎస్సీ క్విక్కర్ మ్యాథ్స్ తీసుకోమంటాను. రీజనింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోమంటాను. జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి ప్రత్యోగిత దర్పణు, ప్రత్యోగిత కిరణు మరియు బీఎస్సీ మ్యాగజైన్స్ ఫాలో అమ్మంట. జనరల్ ఇంగ్లీష్కి నేను ఏం చెప్తాను అంటే జనరల్ ఇంగ్లీష్కి మీకు కావాల్సింది ఏంటంటే నౌను, ప్రనౌను, వెర్బు, అడ్జెక్టివ్, యాడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్. అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా చూసినట్లయితే టాటా మెగ్రాల్ ఉంటుంది. ఆ పుస్తకం చాలా బాగుంటుంది కాబట్టి టాటా మెగ్రాల్ తీసుకోండి. అలాగే కంప్యూటర్ అవేర్నెస్కి మార్కెట్లోని దొరికిన కంటే మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఎంఎస్ వర్డ్, కీస్ షార్ట్ కట్స్, డేటాబేస్డ్ది, ఇట్లా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ది కొంత, ఇది కూడా మొబైల్లో చూసుకొని చదువుకున్నంత ఉత్తమం ఉండదు బుక్ కంటే. నా రెఫరెన్స్ ఈ కంప్యూటర్ అవేర్నెస్ చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ బుక్స్ని తీసుకుంటూ ఈ బుక్స్లో ఉన్నటువంటి నీకు కావలసినటువంటి సిలబస్ అది గుర్తుపెట్టుకోండి. బుక్లో చాలా సిలబస్ ఉంటుంది, వ్యాస్ట్, అదంతా అక్కర్లే. మీకు ఏ సిలబస్ కావాలో ఆ సిలబస్ని ఐడెంటిఫై చేసి ఆ చాప్టర్ని ఐడెంటిఫై చేయాలి. బుక్ మొత్తం చదవద్దు. ఫస్ట్ చూడండి, నేను చెప్పే ఫస్ట్ పాయింట్, బుక్ మొత్తం చదవద్దు. మీకు ఏ సిలబస్ అయితే కావాలో ఆ సిలబస్ను మాత్రమే మీరు చదువుకోండి. అయితే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ను చదివి ఎన్నిసార్లు అంటే ఒక్కొక్క ప్రాబ్లము ఒకసారి చేసిన దానికి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. అది చాప్టర్ వైజ్గా చేయాలి ప్రాక్టీస్. ఇక్కడ ఏం చేయాలి? చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత చేయవలసింది ఏంటి అంటే 4 సార్లు చేసేసారు అర్థమెటిక్, రీజనింగ్, ఎకానమీ, ఇది అప్డేట్గా, ఇవి తర్వాత చూద్దాం. అర్థమెటిక్, రీజనింగ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఇంగ్లీషు, ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్ అది తర్వాత చూద్దాం. అర్థమెటిక్, రీజనింగ్ ఇలా 4 సార్లు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా మీరు చేయవలసింది ఏంటి అంటే జీకే, కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్కి 3 నుంచి 6 నెలలు ఉన్నటువంటి 3 నుంచి 6 నెలలు, అంటే ఆగస్టులో ఎగ్జామ్ అవుతుందంటే ఆగస్టు,
జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్ ఈ 6 మంత్స్ ప్రత్యేకత దర్పణ్, ప్రత్యేకత కిరణ్, బిఎస్సి మ్యాగజైన్స్ మొత్తం చదివేయండి. కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఎకానమీ మొత్తం కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లోనే భాగంగాను మీరు ఇది చదవడానికి ఇంకొకటి హిందూ పేపరు, నెక్స్ట్ డెక్కన్ క్రోనికల్ పేపరు డైలీ 1 అవర్ టు 1.5 అవర్ చదవండి. 1 అవర్ టు 1.5 అవర్ చదవండి. ఇది చదివిన తర్వాతను కంప్యూటర్ అవేర్నెస్ కోసము ఇక్కడ ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంగ్లీషు కవర్ అవుతుంది, యాజ్ యూజువల్గా కూడా ఏమవుతుంది అంటే జనరల్ అవేర్నెస్, స్పోర్ట్స్, అవార్డ్స్ మొత్తం కవర్ అయిపోతాయి ఇందులో ఇలా చేయటం వల్ల. ఇది ఫస్ట్ చేయవలసినటువంటి పని. కొద్ది రోజులు ఒక 2-3 నెలలు ఇట్లా చేయాలా. అంటే ఇన్నాళ్ళ కాదండి, ఇప్పుడు 6 మంత్స్ పీరియడ్ పెట్టుకోవాలా బ్యాంక్ ఎగ్జామ్ కొట్టడానికి. 6 మంత్స్ పీరియడ్ పెట్టుకోవాలా అంటే రేపు IBPS 2021 రూరల్ బ్యాంక్ ప్రిపేర్ అవ్వాలి అంటే మార్చి నుంచే స్టార్ట్ చేయాలా. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు మార్చి నుంచే స్ట్రాటజీ స్టార్ట్ చేసుకొని ఆగస్ట్ అయ్యేసరికి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలా. కాబట్టి ఇది ఫస్ట్ చేయవలసిన పని. నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైతే మీరు PDF తీసుకున్నారో అవన్నీ కూడాను ప్రింటౌట్లు తీసుకొని అది ఒక 3 టైమ్స్ చదివేయాలా. ఇది ఫస్ట్ 2 మంత్స్ చేయవలసినటువంటి పని. ఆఫ్టర్ 2 మంత్స్ ఏం చేయాలి సార్? 2 నెలలు ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతను సిలబస్ అంతా ఇది పెద్ద వ్యాస్ట్ సిలబస్ కూడా కాదు, లిమిటెడ్. కాబట్టి ఈ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత చేయవలసింది ఏంటి అంటే ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలా. మీరు 2 నెలలు లేదా 75 రోజుల తర్వాత 75 డేస్ తర్వాత మీరు ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలా. ఏంటి? మీరు మార్చిలో మొదలు పెడితే ఏప్రిల్, మే, జూన్ 15th కల్లా ఇదంతా అవగొట్టేయాలా. జూన్ 15th కల్లా అవగొట్టేయాలా. అవగొట్టేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలా. ఏంటి అంటే రోజుకి 2 పేపర్లు మోడల్ పేపర్స్ చేయాలా. మోడల్ పేపర్స్ చేయాలా. అది ప్రిలిమినరీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అయి ఉండాలా. ఎందుకు సార్ ప్రిలిమినరీకే చేయమంటున్నారు అంటే ఆ ప్రిలిమినరీ పేపర్ కూడా ఎందుకు చేయమంటున్నారు అంటే ఫస్ట్ ప్రిలిమినరీ అయితేనే మెయిన్స్ గురించి మాట్లాడచ్చు. ప్రిలిమినరీ పేపర్స్ రోజుకు 2 చేయాలి. మోడల్ పేపర్ 1 ఒకటి, మోడల్ పేపర్ 2 ఒకటి పెర్ డే. ఎలా చేయాలి ఈ పేపర్ కూడా చెప్తాను చూడండి. ఈ పేపర్ కూడా ఎలా చేయాలి అంటే ఈ పేపర్ మనకి దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. ఈ 100 బిట్స్ ఉంటాయి. ఈ 100 బిట్స్ కూడా మీరు ఏంటంటే 60 మినిట్స్ టైం పెట్టుకోవాలా. ఆ టైం కూడా ఇండివిజువల్ కట్ ఆఫ్లో పెట్టుకోవాలా. 20-20-20 పెట్టుకోవాలా. 20-20-20 పెట్టుకొని ఈ 20 మినిట్స్లో ఎన్ని బిట్లు అయితే చేస్తున్నారో అలారం పెట్టేయాలా. 20 మినిట్స్కి అలారం మోగినన్నా ఆపేయాలా. మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా వేరే సెక్షన్. 20 మినిట్స్ పెట్టుకోవాలా, అలారం మోగినన్నా ఆపేయాలా. మళ్ళీ థర్డ్ సెక్షన్ స్టార్ట్ చేసుకోవాలా 20 మినిట్స్. ఇలా ఈ 100 బిట్లు 60 నిమిషాల్లోని ఎన్ని చేయగలుగుతారో చేసి దానికి వెనక కీ చూసుకోవాలా. నెక్స్ట్ ఇమీడియట్ కీ చూసుకున్న తర్వాతను కీలో కరెక్ట్ ఎన్ని రాంగ్ ఎన్నో చూసుకోవాలి. మీరు చేసిన వాటిలో కరెక్ట్ ఎన్ని రాంగ్ ఎన్నో చేసుకొని నెగిటివ్ మార్క్తో సహా క్యాలిక్యులేట్ చేసుకొని మార్కులు వేసుకోవాలి ఫస్ట్ డే. ఫర్ ఎగ్జాంపుల్ 25 కరెక్ట్ పెట్టారనుకోండి, ఓవరాల్ మీద ఒక 10 రాంగ్ పెట్టారనుకోండి -2.5 పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్కే అనుకుంటే 25 నుంచి 2.5 పోతే 22.5 మార్క్స్ పోతుంది. అంటే వస్తుంది 22.5 మార్క్స్ వస్తుంది మనకి. ఇది ఫస్ట్ చేయవలసినటువంటి పని. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే వెరిఫికేషన్ అయిన తర్వాత ఏ బిట్స్ అయితే మీరు తప్పు చేస్తున్నారో ఆ బిట్స్ని మీరు మళ్ళీ ఒక్కసారి చూసుకొని ఎందుకు తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, ఎలా తప్పు చేశాను, మళ్ళీ సేమ్ బిట్ వచ్చినప్పుడు నేను తప్పు చేయకుండా ఉండటానికి అన్నమాట ఏ విధంగా అనేది మీరు చూసుకోవాలా. అది వెరిఫై చేసుకోవాలా. అది ఎప్పటికప్పుడు వెరిఫై చేయాలా. ఈవినింగ్ కూడా అంతే. ఇదంతా చేయడానికి నాకు తెలిసి 2.5 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే 60 మినిట్స్ టైం పీరియడ్ చేయడానికి దీనికి వెరిఫై చేయడానికి ఇంకొక 1.5 అవర్ పడుతుంది. మీరు చేసిన రాంగ్ ఆన్సర్స్
మరియు కరెక్టో కూడా చూసుకుంటే దాంట్లో షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయి నేర్చుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ పేపర్ కూడా ఈవినింగ్ సెక్షన్లో పెట్టుకొని చేసుకోవాలా. మార్నింగ్ టు ఈవినింగ్లో మీరు పెర్ డే 8 అవర్స్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవాలా. ఆఫ్టర్ 2.5 months, ముందు 2.5 months టైం పీరియడ్ లేకుండాను 2 hours అర్థమెటిక్, 2 hours రీజనింగ్, 2 hours యాజ్ యూజువల్గా జనరల్ అవేర్నెస్, 1 hour కంప్యూటర్ చదువుకొని పోవాలా. అంటే 7 hours. ఇక్కడికి వచ్చేసరికి 8 hours ఎట్లా పెట్టుకున్నారంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది 2.5 hours అయిపోయింది టైం పీరియడ్. ఇంకా ఈవినింగ్ పేపర్ చేసినప్పుడు కూడా 2.5 hour టైం పీరియడ్ అయిపోతుంది. అంటే 5 hours టైం పీరియడ్ అయిపోయింది. 8 గంటల టైంలోని 5 గంటల టైం అయిపోయింది మన దగ్గర. 8 గంటల టైం పీరియడ్లో మన దగ్గర ఎంత అయిపోయింది అంటే 5 గంటల టైం అయిపోయింది. 5 గంటలు పట్టదు కానీ నేను 5 గంటలు అంటున్నా. ఇంకా మన దగ్గర ఉన్నది ఏంటంటే 3 గంటల నుంచి 3.5 గంటలు ఉంటుంది. ఇంత టైం పట్టదు, 4.5 hours అయిపోతుంది. 3.5 గంటలు ఉంటుంది. ఈ 3.5 గంటల్లోని నేను డైలీ చెప్పేది ఏంటంటే 1.5 hours ఖచ్చితంగాను న్యూస్ పేపర్ చదవాలి. అది కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపరే చదవాలి. ఎందుకు సార్ ఇంగ్లీష్ న్యూస్ పేపరే చదవాలి అంటే ఇంగ్లీషు డెవలప్ అవుతుంది, జనరల్ ఇంగ్లీషు, అదేవిధంగాను జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైరు, బ్యాంకింగ్ టెర్మినాలజీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి దాంట్లో. కాబట్టి ఆ కాలమ్స్ మాత్రమే చదవగలగాలి. ఆ కాలమ్స్ మాత్రమే చదవగలగాలి. ఎందుకంటే ఇవన్నీ జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్, బ్యాంకింగ్ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇలా 1.5 hours చదివిన తర్వాత 3.5 గంటల్లో 1.5 hours పోతే ఇంకా మన దగ్గర ఎంత టైం ఉంటుంది అంటే 2 గంటల కాలం ఉంటుంది. ఒక 1 hour కాలం ఏం చేస్తారు అంటే కంప్యూటర్ చదవండి, లేదా కంప్యూటర్ చదివిన దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఖచ్చితంగాను ఆ బిట్స్ రిపీట్ అవుతూ ఉంటుంటాయి కంప్యూటర్లో, కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. ఇది ఒకటి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏదైతే మన దగ్గర ఇక్కడ 1.5 hours అయిపోతే 2 hours ఉంది, 1 hour అయిపోతే ఇంకొక 1 గంట కాలం పాటు మన దగ్గర ఉంది. ఈ గంట కాలంలో మనం చేయవలసింది ఏంటి అంటే జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో కాన్సెప్టెడ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్లోని వాయిస్ కానీ, లేదనుకుంటే డైరెక్ట్ స్పీచ్ కానీ, లేదనుకుంటే నౌన్ కానీ, ప్రనౌన్ కానీ, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇలాంటివన్నీ కూడా మనము కవర్ చేసుకోవాలి. రోజుకి 1 hourలో ఒక్కొక్క టాపిక్ని చూసుకుంటూ పోవాలన్నమాట. దాని యొక్క సినాప్సిస్ చూసుకుంటూ పోవాలా, డైలీ దాని రూల్స్ చూసుకుంటూ పోవాలా. ఇది ఖచ్చితంగాను ఇంగ్లీష్లోని ఆల్మోస్ట్ మీకు ఏంటి అంటే చాలా రూల్స్ ఉంటాయి. కాబట్టి ఆ రూల్స్ అన్నింటినీ కూడా మీరు మైండ్లో పెట్టేసుకోవాలా. అయితే ఇంగ్లీష్ పేపర్ చదవటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డీసీ కానీ హిందూ కానీ చదవటం వలన ఒకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈజీగా కవర్ అవుతాయి. అలాగే జంబుల్డ్ సెంటెన్సెస్ ఈజీగా చేయగలుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5, జంబుల్డ్ 5. నెక్స్ట్ ప్యాసేజ్ చేయగలుగుతారు, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఇది 5 to 8 bits ఉంటాయి. అలాగే క్లోజ్ టెస్ట్ ఈజీగా చేయగలుగుతారు. క్లోజ్ టెస్ట్ 5 bits ఉంటాయి. ఇక్కడే మనకి 20 to 23 bits మీరు ఈజీగా చేయగలుగుతారు. ఆల్మోస్ట్ 28 bits చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు డైలీ ఇంగ్లీష్ చదివితే. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంగ్లీష్ని మీరు అధిగమించాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని డైలీ ఫాలో అవ్వాలా. ఫాలో అవుతూ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నేను టాటా మెగ్రాల్ అనే పుస్తకాన్ని చెప్పానో దాంట్లో రూల్స్తో సహా నీట్గా ఉంటాయి, అది చదువుతూ ఉండాలి రోజుకు 1 గంట కాలము. ఈ విధంగా ప్రిపేర్ అవుతూ మీరు ఇంకొక 2 months అంటే జూన్ 15th వరకు అయిపోయింది ప్రిపరేషన్. ఆ తర్వాత ఇది మొదలు పెడతారు. ఆగస్టు మీకు 2nd week or 3rd weekలో మీకు ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సెప్టెంబర్ 1st weekలో ఎగ్జామ్ ఉంటుంది. ఎప్పుడైతే లేదా ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది.
ఎప్పుడైతే ఆగస్టు టార్గెట్ పెట్టుకోండి, ఆగస్టుకి ఇట్లా ప్రిపేర్ అయితే మీరు అక్కడ నుంచి జూన్లో మనకి ఒక 15 డేస్ ఉంటాయి, జూలైలో ఒక 30 డేస్ ఉంటాయి అనుకుంటే, ఆగస్టులో ఒక 5 డేస్ ఉంటాయి అనుకుంటే, ఇక్కడికి మనకి ఒక 50 రోజుల కాలం ఉంటుంది. 50 డేస్ ఇంటూ 2 ఎన్ని పేపర్స్ అవుతాయి? 100 పేపర్స్ అవుతాయి. ఏ పేపర్లు అయితే 100 ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, ఏదైనా మార్కెట్లో దొరికినటువంటి బుక్ని తీసుకోండి, నో ప్రాబ్లం. మోడల్ పేపర్ బుక్ అది బీఎస్సీలో దొరుకుతున్నాయి చాలా వరకు మోడల్ పేపర్సు, కిరణ్ ప్రకాష్లో దొరుకుతున్నాయి మోడల్ పేపర్లు. ఈ 2 పుస్తకాల్లో ఏదైనా తీసుకోండి, ఈ 2 పుస్తకాల్లో ఏదైనా తీసుకోండి, మనకి ప్రాక్టీస్ కోసమే కాబట్టి నో ప్రాబ్లం. మిస్టేక్స్ లేని పుస్తకం తీసుకోండి, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. తీసుకొని ఈ విధంగాను ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగాను ఇక్కడ ఏదైతే ఉందో ఈ 50 రోజులు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ముందు 3 నెలల కాలము అంటే 2 నెలల 15 రోజుల కాలం కూడా చెప్పినట్లు ప్రిపేర్ అయితే ఖచ్చితంగాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి కాన్ఫిడెన్స్గా వెళ్ళి రాయాలి. ఇంకొకటి, ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏంటి అంటే ఏదో ఆలోచించుకొని రాయొద్దు, కంగారు పడి మాత్రం ఎగ్జామ్ రాయొద్దు. చాలా కాన్ఫిడెంట్గా మీకు ఏ బిట్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుందో ఆ బిట్టే పెట్టేసిరండి. ఇది అవునా కాదా, అవునా కాదా అని ఆలోచించినటువంటి బిట్ని విడిచిపెట్టండి, అవసరం లే, స్కిప్ చేసి వెనక బిట్టికి వెళ్ళండి. ఇంకొక మిస్టేక్స్ ఏంటి అంటే చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్ ఉంది, నెంబర్ సిరీస్ మీరు చేసినప్పుడు బాగా చేస్తున్నారు నెంబర్ సిరీస్. ఇప్పుడు నెంబర్ సిరీస్ 5 బిట్లలో ఒక బిట్టు మీకు సతాయించింది అంటే అక్కడే కూర్చొని మాత్రం ఉండొద్దు. అలాగే ఫజిల్ టెస్టులు ఉంటాయి, ఫజిల్ టెస్ట్ రానప్పుడు ఆ ఫజిల్ టెస్ట్ 1కి 3 సార్లు చెయ్యొద్దు, టైం వేస్ట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక్కొక్కసారి రాదు, 1కి 3 సార్లు చెయ్యొద్దు, టైం వేస్ట్. ఇలా చూసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. సింగిల్ అటెంప్ట్లో వస్తేనే వచ్చింది, రాకపోతే ఇంత ప్రాక్టీస్లో సింగిల్ అటెంప్ట్స్లో రాలేదు అంటే ఆ బిట్ని స్కిప్ చేసి మీరు ముందుకు పోవాలనే ఆలోచన మీకు తట్టాలి. ఇలా చేయండి ప్రతి ఒక్కరూ, మీకు 100% సెలక్షన్ వస్తుంది. మీకు సెలక్షన్ రానప్పుడు నాకు వచ్చి అడగండి ఖచ్చితంగా. 100% ఈ విధంగా 8 అవర్స్ ముందు 3 మంత్స్ 8 అవర్స్, నెక్స్ట్ 3 మంత్స్ కూడా 8 అవర్స్ ప్రిపేర్ అవ్వండి. ముందున్న బుక్స్ని కంప్లీట్ చేయండి, ఓన్లీ ఒక్కొక్క బుక్ మాత్రమే, అది మీకు కావాల్సినటువంటి టాపిక్స్ మాత్రమే, అన్ని టాపిక్స్ వద్దు. సిలబస్ని కంఠస్థ పెట్టి ఏమి టాపిక్ కావాలి ఆ టాపిక్స్ మాత్రమే చెయ్యండి, మర్చిపోకండి. బుక్ మొత్తం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఏ కాంపిటేటివ్కైనా మనకి బుక్ మొత్తం పని లేదు. బుక్లో 80% కంటెంటే మనకు పని, 70 to 80% కంటెంట్తోనే మనకు పని, 30% 20 to 30% కంటెంట్ మనకు అవసరము లేని కంటెంట్ ఉంటుంది. దాన్ని చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఇది విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.